జననాయగన్ మూవీ పైరసీ బయటకొచ్చిందని, స్టోరీ మొత్తం తెలిసిపోయింది అని మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఒక 5 మినిట్స్ క్లిప్ వచ్చింది. మార్నింగ్ కల్లా ఫుల్ సినిమా పైరసీ వెబ్‌సైట్‌లోకి వెళ్ళిపోయింది. విజయ్ గారి లాస్ట్ సినిమా అని, ఆ సినిమాతో ఇంకా సినిమాలు చేయడం ఆపేస్తున్నా అని చెప్పి ఆ సినిమా పైన క్యూరియాసిటీ చాలా మందిలో ఉంది. అభిమానులు అయితే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. క్వాలిటీ పరంగా, ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. విపరీతంగా ఖర్చు పెట్టారు సినిమాకి. అత్తారింటి దారేదికి ఇదే పరిస్థితి ఎదురైంది. కొంతమంది కల్ప్రిట్లు మా సినిమా పరిశ్రమలో ఉన్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ వాళ్ళు లెటర్ రిలీజ్ చేయడం జరిగింది. సార్, జననాయగన్ మూవీ ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది. కొన్ని కారణాల వల్ల పోస్ట్‌పోన్ అవుతూ వచ్చింది. అయితే ఈ టైంలో ఆల్రెడీ పైరసీ బయటకొచ్చిందని, స్టోరీ మొత్తం తెలిసిపోయింది అని మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? పైరసీ బయటకు వచ్చేసింది. ఫస్ట్ ఒక 5 మినిట్స్ క్లిప్ వచ్చింది. ఆ 5 మినిట్స్ క్లిప్ మీద యాక్షన్ తీసుకుందాము, లేకపోతే 5 మినిట్స్ క్లిప్‌లో ఎక్కడైతే ఉందో అక్కడ స్ట్రైకులు కొట్టడం ఇట్లా చేస్తుంటే, దానికి తగ్గట్టు ఫుల్ సినిమా ఒకటి మార్నింగ్ కల్లా ఫుల్ సినిమా పైరసీ వెబ్‌సైట్‌లోకి వెళ్ళిపోయింది. అది 4K హెచ్‌డీ క్వాలిటీతో, 4K ప్లస్ హెచ్‌డీ క్వాలిటీతో 3 గంటల 3 నిమిషాలు ఉంది సినిమా. అది 183 నిమిషాలు ఏమో ఉన్నట్టుంది సినిమా. అది మొత్తం బయటకు వచ్చేసింది. ఒక్కసారిగా అందరు షాకు. ఎందుకంటే అది తమిళ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమాల్లో అదొకటి. దాదాపు 400 నుంచి 500 కోట్ల బడ్జెట్ వరకు పెట్టడం జరిగింది ఆ సినిమా పైన. అది కాకుండా అది విజయ్ గారి లాస్ట్ సినిమా అని, దాదాపు ఆయన పొలిటికల్గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆ సినిమాతో ఇంకా సినిమాలు చేయడం ఆపేస్తున్నా అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఆ సినిమా పైన క్యూరియాసిటీ చాలా మందిలో ఉంది. అభిమానులు అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. విజయ్ గారి 69వ సినిమా అది. మనం చూసాం ట్రైలర్ రిలీజ్ అప్పుడు కూడా చాలా డిస్కషన్ అయింది. అది భగవంత్ కేసరికి సంబంధించి లైన్ తీసుకొని వాళ్ళు వాళ్ళ స్టైల్లో వాళ్ళ ప్రస్తుత రాజకీయ పరిస్థితులను కూడా అన్నిట్లో కూడా జొప్పించి ఒక ట్రీట్మెంట్ చేసి ఆ కథని రెడీ చేసి తెరకెక్కిచ్చారు అని చెప్పేసి మాట్లాడటం జరిగింది. దానికి క్వాలిటీ పరంగా, ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. విపరీతంగా ఖర్చు పెట్టారు సినిమాకి. అంత ఖర్చు పెట్టిన సినిమా చాలామంది కార్మికులు, చాలామంది శ్రమ, చాలామంది క్రియేటివిటీ, చాలా ప్రొడ్యూసరు, దాదాపు 500 కోట్ల రూపాయల బడ్జెట్, ఇవన్నీ కూడా ఒక్కసారిగా దొంగతనానికి గురైపోయినాయి. అంటే థెఫ్ట్ అయిపోయింది అన్న రేంజ్లో వచ్చేస్తే ఎంత బాధ ఉంటుంది వాళ్ళ సినిమా ప్రొడక్షన్కి కానీ, లేకపోతే సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కానీ, హీరోని అభిమానించే వాళ్ళకి కానీ. అది ఒక్కసారిగా బయటకు రావటం, అది చిన్న ఒక 30 సెకండ్ క్లిప్ వస్తేనే అది లీక్లు అని చెప్పి మనం మాట్లాడుతున్నాం. 5 నిమిషాల ఫోటో వస్తేనే లీక్లు అని మాట్లాడుతున్నాం. ఎందుకంటే క్యూరియాసిటీ పోతుందని. సినిమా అనేది ఒక థియేటర్కల్ ఎక్స్పీరియన్స్. ఒక థియేటర్లో కూర్చున్న ఆడియను అతను థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ పొందితే ఆ అనుభూతితో అతను ఇంటికి వెళ్తాడు. ఆ సినిమా అంతా మెస్మరైజ్ చేయగలిగితే సినిమా ఆడియన్కి అంత రియాక్షన్ వస్తుంది. ఆడియన్ అలా ఓన్ చేసుకుంటారు సినిమాని. అట్లాంటిది ఈ పైరేటెడ్ ఈ మాధ్యమాల్లో, సెల్ ఫోన్లో కావచ్చు, ల్యాప్టాప్లో కావచ్చు, ఇట్లాంటి వాటిలో చూస్తే సినిమా యొక్క గొప్పతనం, సినిమా క్వాలిటీ అనేది ఎవరికి తెలియదు. సో అది అంత ప్రెస్టీజియస్ ప్రాజెక్టు, అది ఒక్కసారిగా బయటకు రావడం అనేది ఒక్కసారి ఇండియన్ సినిమా ఆడియన్స్ కావచ్చు, ఇండియన్ సినిమా పరిశ్రమను ఒకసారి దిగ్భ్రాంతికి గురి చేసిందని మనం చెప్పుకోవచ్చు. అది కాకుండా ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ కంపెనీ అది, కేవీఎన్ ప్రొడక్షన్స్. ఇప్పుడు కేవీఎన్ ప్రొడక్షన్స్ ఇప్పుడు జననాయగన్ ఒకటి ఉంది, దాని తర్వాత టాక్సిక్ ఒకటి ఉంది, కన్నడకు సంబంధించి యష్ ప్రైన్ డే సినిమా అది. దాని తర్వాత ఇప్పుడు మన చిరంజీవి గారు బాబీ సినిమాకి ప్రొడక్షన్ చేస్తుంది వాళ్ళే ప్రొడ్యూసర్లు. అది కూడా ఓపెనింగ్ ఉండాల్సింది. అది ఓపెనింగ్ అనేది పోస్ట్పోన్ అయింది అనేది మనకి అందుతున్న సమాచారం. ఓపెనింగ్ రేపు ఎల్లుంట్లో 2 రోజుల్లో ఓపెనింగ్ ఉంటుందని చెప్పేసి ఓపెనింగ్ పెట్టుకుందామని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అది పోస్ట్పోన్ అయిందని చెప్పేసి ఒక వార్త. అయితే ఈ బిగ్ ప్రొడక్షన్ హౌస్లో లీకేజ్ ఎక్కడ జరుగుతుంది, ఎవరు లీక్ చేశారు దీన్ని అనేది రకరకాల డిస్కషన్ నడుస్తున్నాయి. ఆల్రెడీ పోలీస్ కేసులు రన్ అవుతున్నాయి. కేవీఎన్ ప్రొడక్షన్స్ వాళ్ళు లెటర్ రిలీజ్ చేయడం జరిగింది. ఏదైతే రిలీజ్ అయిన సినిమా ఎవరైనా షేర్ చేస్తే కనుక, తెలిసి చేసినా తెలియక చేసినా ఆ షేర్ కొట్టడం కానీ, ఫార్వర్డ్ చేయడం కానీ ఎవరైనా చేస్తే వాళ్ళపైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటాము. దాదాపు 6 నెలల నుంచి 1 ఇయర్ వరకు జైలు శిక్ష ఉంటుందని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. సో ఈ పైరటీని ఎవరు ఎంకరేజ్ చేయొద్దు అని చెప్పేసి వాళ్ళు క్లారిటీగా చెప్తున్నారు. ఈ ఎలక్షన్స్ నడుస్తున్నాయి. 23వ తారీఖు తమిళనాడులో ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత సినిమా బయటకు వచ్చే అవకాశం ఉంది. సో అభిమానులు కావచ్చు, అభిమానులు కూడా ఈ పైరటెడ్ని ఎంకరేజ్ చేయకుండా వాళ్ళు కట్టడి చేయాలని అభిమానులు కూడా పిలుపునివ్వడం జరిగింది విజయ్ గారి అభిమానులకి.
వాళ్ళు చూడొద్దు, ఇంకెవరికి కూడా చూసే ప్రయత్నం చేసినప్పటికీ నిరూపించే ప్రయత్నం కట్టడి సోషల్ మీడియాలో ఏదైనా లింకులు దొరికితే ప్రొడక్షన్ హౌస్ దృష్టికి తీసుకెళ్ళటం ఇలాంటివి చేయాలని చెప్పేసి వాళ్ళు సూచించారు లెటర్ ద్వారా. ఇక్కడ మనం చూస్తే తెలుగు పరిశ్రమలో చూసినట్టయితే గతంలో మనం చూసాం అత్తారింటి దారేదికి ఇదే పరిస్థితి ఎదురైంది. అత్తారింటికి దారేదికి ఫుల్ క్వాలిటీ హెచ్డి క్వాలిటీ ప్రింట్ ఫస్ట్ హాఫ్ మొత్తం బయటకు వచ్చేసింది. ఫస్ట్ అది ఇంకా అసలు ఒక నెల రోజుల టైం ఉంది, రిలీజ్కి ముందు నెల రోజుల ముందు రావడంతో దాన్ని ఇమీడియట్గా 1 వీక్లో దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. అఫ్కోర్స్ అది పైరేటెడ్, కొంతమంది చూశారు, కొంతమంది చూడలేదు. ఫస్ట్ హాఫ్ వరకు చూసిన వాళ్ళు క్యూరియాసిటీతో థియేటర్కి పరిగెత్తారని వింత వాదనలు ఉన్నప్పుడు కూడా అది థియేటర్లో చూస్తేనే క్యూరియాసిటీ బిగ్ సెల్ పైన అది మిస్ అవుతారు అనేది ఇప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. సో పైరసీ పైన అయితే విపరీతంగా ఫైట్ చేస్తున్నారు సినిమా పరిశ్రమ కావచ్చు, లీగల్ సెల్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే. మొన్న చూసాం ఒక ఉదంతం, ఐబొమ్మ వెబ్సైట్కి సంబంధించి చాలా రకాల కేసులు రావడం జరిగింది. దాంతోపాటు కొన్ని వెబ్సైట్లను బ్యాన్ చేశారని చెప్పేసి మేము మాట్లాడుకున్నాం. ఇంకొన్ని పైరేటెడ్ వెబ్సైట్లు ఉన్నాయి, అవి ఎక్కడ ఎవరు ఆపరేట్ చేస్తున్నారు అనేది కూడా ఇంకెవరికి తెలియదు. లాస్ట్ టైం మన తెలుగు టాలీవుడ్కి సంబంధించిన ప్రెస్ మీట్లో కూడా కొంతమంది ప్రొడ్యూసర్లు మాట్లాడడం జరిగింది. కొంతమంది కల్పరేట్లు మా సినిమా పరిశ్రమలో ఉన్నారు, వాళ్ళ ద్వారా ఈ ఆపరేట్ అవుతున్నాయని మాకు అనుమానంగా ఉందని వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఏదేమైనప్పటికీ లీకేజ్ ఎక్కడి నుంచి జరుగుతుంది అనేది కనిపెట్టి కనుక అరికట్టలేకపోతే కనుక సినిమా పరిశ్రమ చిన్నదే పెద్దదే అని కాదు, ప్రతి ఒక్కటి ఇలా గురి అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు విజయ్ గారికి సంబంధించి అయితే ఇది జనవరి 9వ తారీఖు రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇది. దీంట్లో పొలిటికల్ డిస్కషన్ ఎక్కువ ఉంది. ప్రస్తుతం ఆయన పొలిటికల్ ఏరియాలో ఉన్నాడు కాబట్టి ఆయన ప్రత్యర్థులను టార్గెట్ చేశారు లేదా అధికార పార్టీని టార్గెట్ చేశారు అని చెప్పేసి ఆ సెన్సార్కి సంబంధించినటువంటి చిక్కులను అయితే చాలా ఎదుర్కొంది. రివైజింగ్ కమిటీకి వెళ్ళారు, కోర్టుకి వెళ్ళారు, కోర్టు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది, కొన్ని కట్స్ ఇచ్చింది. చాలా రకాల కన్ఫ్యూజన్స్ మధ్య ఆ సినిమా అయితే అలా ఆగిపోయింది. సో అందరూ ఏమి ఎక్స్పెక్ట్ చేశారంటే ఎలక్షన్ తర్వాత రిలీజ్ అవుతుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు. ఆ ఎక్స్పెక్టేషన్ అంతా కూడా తలకిందులు చేస్తూ ఇప్పుడు ఇది బయట సోషల్ మీడియాలో, నెట్లో కానీ ఇంటర్నెట్లో కానీ ప్రత్యక్షం అవడంతో అందరూ షాక్ అవుతున్నారు. దీనిపైన ప్రజెంట్ చిరంజీవి గారు అయితే రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఇలాంటివి మనం అందరం ఖండించాలి, పైరసీని ఎంకరేజ్ చేయొద్దు, అది చాలామంది కష్టానికి ఫలితం, అది దాన్ని దోచుకోవద్దు అని చెప్పేసి ఆయన ఒక ట్వీట్ ద్వారా అందరికీ విన్నవించుకోవడం జరిగింది. ప్రొడక్షన్ హౌస్కి కానీ వాళ్ళ అభిమానులకు కానీ కొంత భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. చిరంజీవి గారు రెస్పాండ్ అయ్యారు మన టాలీవుడ్ నుంచి. అక్కడ తమిళనాడులో అయితే కొంచెం రప్చర్ జరుగుతుంది. ఇది కొంతమంది ప్రత్యర్థులు కావాలని చేశారు, విజయాన్ని టార్గెట్ చేస్తూ అని చెప్పేసి కొంతమంది విమర్శలు చేస్తున్నారు. లేదు ప్రొడక్షన్ హౌస్ పైన, అంత బిగ్ ప్రొడక్షన్ హౌస్ ఇలాంటి అజాగ్రత్తగా ఎలా ఉంటుంది కంటెంట్ విషయాలు అని చెప్పేసి కొంతమంది విజయ్ గారి ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇలా రకరకాల డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయి. ఈ లీక్ అవటం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఎవరో అయినా సరే ఎంకరేజ్ చేయాల్సిన పరిస్థితి లేదు. అందరూ కూడా పైరటీని అయితే చూడకుండా ఉంటే బెటర్ అనేది నా అభిప్రాయం. ఈ విషయంలో అయితే ఖండించాలి. ఎవరైతే దోషులు దీన్ని లీక్ చేశారో వాళ్ళకి శిక్ష పడే వరకు కూడా అందరూ మాట్లాడాల్సిన పరిస్థితి అయితే ఉంది. విజయ్ 69th ఫిలిం ఇలా పైరేటెడ్ అవడం అనేది అది కొంత బాధాకరమైన విషయమే. చూద్దాం మరి ఇది ఈ సినిమా సంబంధించి పైరేటెడ్ ఇప్పటికే చాలా యాక్షన్ తీసుకుని చాలా లింకులు అయితే తొలగించారు. ఇక మీదట ఈ సినిమా సంబంధించిన అప్డేట్లు అఫీషియల్గా వాళ్ళు ఏమైనా ఇస్తారా, రిలీజ్ చేయడం ఏమైనా ప్రకటిస్తారా అనేది మనం చూడాలి. 23వ తారీఖు ఎలక్షన్స్ అయిపోతాయి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ సినిమా రిలీజ్ అనుకుంటున్నారు. చూద్దాం మరి దానికి సంబంధించిన అప్డేట్ ప్రొడక్షన్ హౌస్ ఇంకేమి ఇస్తుంది అనేది మనం వేచి చూడాల్సిన సందర్భం అయితే ఉంది.